హాయ్ అందరికీ! ఈరోజు నేను ఈజీ వేలో కుక్కర్లో మటన్ దమ్ బిర్యానీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. దీంతో పాటు మటన్ గ్రేవీ రెసిపీని కూడా సింపుల్గా చేసి చూపించబోతున్నానండి. ఒక గంట సమయం ఉంటే చాలు ఈ 2 రెసిపీస్ కూడా చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ముందుగా దీనికోసమని 30 కిలో వరకు మటన్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా లేతగా ఉండేది తెచ్చుకున్నారు అంటే మటన్ చక్కగా ఉడుకుతుంది. ఇందులో 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసుకోవాలి, అలానే కొత్తిమీర పుదీనా 1 కప్పు వరకు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని 1 కప్ వరకు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1.5 టీ స్పూన్ వరకు కారప్పొడి, అలానే 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ వరకు పసుపు, పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. అలానే ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేందుకు నేను ఇందులో కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇందులో వేసే ఉల్లిపాయ ముక్కలు కూడా మనం చేతితో మ్యాష్ చేసుకుంటూ లైట్గా మటన్లో కలిసేటట్టు కలిపి మూత పెట్టి 1 to 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకున్నారు అంటే బిర్యానీలో మటన్ జ్యూసీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మటన్ మసాలా కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, గుప్పుడని, వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు వేసుకొని ఈ మసాలా అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తేనే మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందాక మటన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేయడం మర్చిపోయానండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మటన్ గ్రేవీ కోసం వేయించుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి మంచిగా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మటన్ మసాలాకి ఈ గ్రేవీ మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. అలానే ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 2 బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకోవాలి. అలానే మటన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసాను. 3/4 కేజీ చికెన్లో పెద్ద పెద్ద పీసెస్ని బిర్యానీ కోసం ఉంచేసి చిన్న చిన్న పీసెస్ని ఈ విధంగా గ్రేవీ కర్రీ చేశాను అనమాట. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసేసి చక్కగా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈ మటన్కి గ్రేవీ మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే మంచి కలర్లోకి వస్తుంది. నూనె బయటకు వచ్చే వరకు ఫ్రై చేసి ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మటన్ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అప్పుడే మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. అయితే ఎప్పుడైనా మీరు మటన్ గ్రేవీ కర్రీ వండేటప్పుడు పచ్చి జీడిపప్పు ఎప్పుడైనా యాడ్ చేశారా? చేయకపోతే ఈసారి మీకు పచ్చి జీడిపప్పు దొరికినట్లయితే 1 కప్పు వరకు పచ్చి జీడిపప్పుని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి మరొక విజిల్ రానిచ్చారంటే ఈ ఫ్లేవర్ టేస్ట్ మటన్కి యాడ్ అయ్యి సూపర్గా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటివి తినేటప్పుడు డైట్ కంట్రోల్ అంది పక్కన పెట్టేయాలి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. జీడిపప్పు వేసాక ఒక విజిల్ పెట్టి స్టవ్ కట్టేసి చల్లారేక మూత తీసి చూసుకుంటే థిక్ గ్రేవీతో మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైస్తో కూడా చాలా బాగుంటుంది. మటన్ దమ్ బిర్యానీ కోసం అదే కుక్కర్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. అప్పుడే మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలో వాటర్ పోసేసి బిర్యానీ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని 2 టీ స్పూన్స్ వరకు మనం ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎప్పుడైనా దమ్ బిర్యానీ కోసం రైస్ ఉడకబెట్టుకుంటే ఈ విధంగా వాటర్ కాస్త ఉప్పుగానే ఉండాలి. అప్పుడే మీకు రైస్ చప్పగా లేకుండా వస్తుందన్నమాట. అలానే కుంకుమ పువ్వు కూడా కాస్త నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే పాలల్లో నానబెట్టుకోవచ్చు. నేనైతే రైస్ ఉడికించుకున్న వాటర్ వేసేసి చక్కగా నానబెట్టుకున్నాను. రైస్ కూడా 50% మాత్రమే కుక్ అవ్వాలండి. ఈ విధంగా కుక్ అయిన ఈ రైస్ని చక్కగా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న ఈ రైస్ మనం దమ్ పెట్టుకున్నాక మిగతా 50% కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఇంకా మీకు సాఫ్ట్గా కావాలంటే మీరు రైస్ మరి కాసేపు ఉడికించుకోవచ్చు. మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని మసాలాతో పాటు యాడ్ చేసుకోవాలి. పైనుంచి మనం 2 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకోవాలి. అలానే బిర్యానీ మసాలాని కూడా పైనుంచి కాస్త 1 స్పూన్ వరకు చిలకరించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి.
మీరు కావాలంటే మూత పెట్టి చక్కగా 10 మినిట్స్ పాటు దమ్ చేసుకున్న చక్కగా వస్తుందండి మటన్ దమ్ బిర్యానీ. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా కూడా స్టవ్ కట్టేసాక 15 నిమిషాల పాటు దానికి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే రైస్ అంతా కూడా ఇమ్ముకొని పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. నేను చేసిన రోజైతే టైం అయిపోయిందండి. అందుకనే వెంటనే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేసి సర్వ్ చేస్తాను. అయినా కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. బయటికి వెళ్ళి అన్‌హెల్తీ ఫుడ్ తినే బదులు ఇంట్లోనే కాస్త ఓపికగా ఇలాంటి ఫుడ్ చేసుకొని తిన్నామంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలా అని బయట ఫుడ్‌ని పూర్తిగా అవాయిడ్ చేయమని అనట్లేదు. మనకి చేయడానికి ఓపిక లేకపోయినా, టైం లేకపోయినా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినాలి అనిపిస్తే తినొచ్చు. కానీ ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంకా బయట ఫుడ్ గుర్తుకే రాదనమాట. నేను చేసే ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.